యేసుక్రీస్తు దేవుడు ప్రజలు అందరి వాడని, అందుకోసమే ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియోజకవర్గ క్రిస్మస్ వేడుకలను మహోన్నత చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత బోధకులు ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ మాట్లాడుతూ ప్రపంచంలో గల మానవులను రక్షించడానికి, వారి పాపాల నుండి విడిపించడానికి లోకంలో మానవ రూపిగా ఓ పశువుల పాకలో జన్మించారని పేర్కొన్నారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారని, యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నన్ని రోజులు ఎన్నో అద్భుత కార్యాలు చేశారని తెలిపారు. యేసుక్రీస్తు ప్రభువు అందరివాడని ఉద్బోధించారు. తహసీల్దార్, క్రైస్తవ మత పెద్దలు కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం విందు భోజనాలు చేశారు. కార్యక్రమంలో పాస్టర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు మోజెస్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సాపా, మాణిక్యం, దాస్, ఎల్లం, జాషువా, సిరిసిల్ల, రత్నాకర్, డేవిడ్, హోసన్న, సీమోను, ఏసప్ప, సట్టపౌల్, పాల్, రాజు, సుందర్రావు, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. రెండు నిమిషాలే విలాపవాక్యం చదువునా? విలాపవాక్యం 2వ అధ్యాయం 20 వచ్చినాం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 20 వచ్చినాం. ఆగే సత్యమే చెప్పాలి. 2 నిమిషాలు నువ్వు చెప్తూ. మనకు స్పెషల్ స్పీకరు మోహన్ బాబు రావాలి. మోహన్ బాబు రాలేదు కదా. విలాపవాక్యం 2వ అధ్యాయంలో కనికరము లేని మానవ సమాజం తింటున్నారు, వాళ్ళ పిల్లలను కంటున్నారు, వాళ్ళ పిల్లలను తింటున్నారు. కనికరము లేదు. బిడ్డ అని తల్లి అని కనికరము లేదు. స్వర్గలోకంలో ఉన్న భగవంతుడు, కనికరము గల దేవుడు పైనుండి చూసి కనికరము గలవాడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే రాకపోతే భూమి మీద కనికరం ఉండేది కాదు, కనికరానికి స్థానం ఉండేది కాదు. ఈరోజు తల్లి బిడ్డలకు కనికరం కావాలని కోరుకుంటున్నామే. ఆ ఎమ్మెల్యే గారు గెలిచిర్రు, 2 సీఎంలని ఓడించిర్రు అని చెప్పారు. సీఎం అప్పటి వరకు కూడా రేవంత్ అన్న సీఎం కాలేదు. సీఎం ఒక్కరు సీఎం ని ఓడించిర్రు. రేవంత్ అన్న ప్రతి ఒక్క ప్రజల ఆశీస్సులతోటి ఇప్పుడు సీఎం అయినారు. ఆ సీఎం గారే ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టి కండక్ట్ చేసి మనందరినీ గ్యాదర్ చేసి, మరి అతను మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక మనకి సీఎం అయింది మనకు రేవంత్ అన్న. అతనే మనకు కానుక అందిస్తున్నారు. మీరు అన్యంతంగా భావించకుండా మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడదని తెలియజేస్తూ, ఇక్కడే కాదు ఎక్కడ కూడా మాట్లాడకండి. ఎందుకంటే మనము ఈ రోజు గవర్నమెంట్ సీఎం గారు ఎవరంటే రేవంత్ రెడ్డి అన్న. ఎందుకంటే ఆయన సీఎం అప్పటికి కాలేదు, ఇప్పుడు సీఎం అయినారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను మా ఎమ్మెల్యే గారు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా. లోకల్ ఎమ్మెల్యే తప్పు పడట్లేదు. మీరు చెప్పింది ఏంటంటే 2 సీఎంలను ఓడించి లేదు, మీరు చెప్పింది అదే చెప్పారు. 2 సీఎంలను ఓడించి గెలిచిన ఎమ్మెల్యే రమణారెడ్డి గారు అని చెప్పారు. ఆ విషయం మీరు అంటే ఇక్కడ మమ్మల్ని పిలిచినారు, వి రెస్పెక్ట్ అంతే. మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి ఏది కూడా తప్పుగా అనుకోకండి. మనకి గుర్తు పెట్టుకోవాలా, మన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు ఎవరో కాదు, మన రేవంత్ రెడ్డి అన్న. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఆయన ఎమ్మెల్యే కాదు, సీఎం అయిన, తెలంగాణ సీఎం అయిన అనేది గుర్తు పెట్టుకోండి. అలాగే మీ అందరూ కూడా మరి ఇప్పుడు ప్రెసెంట్ ప్రజాపాలన అనే ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ ఎంతో మంది లేడీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నేను కేరళలో పుట్టి వచ్చాను, కానీ మా తెలుగు కొంచెం తేడా ఉండవచ్చు, కానీ మీరు క్షమించాలని మనవి చేస్తున్నాను. మనమందరము క్రిస్మస్ ఎంత ఘనంగా కొనియాడాము, అవునా కదా? ఎందుకంటే ఆ పరమానందం యేసు ప్రభు సకల జాతి ప్రజలకు పరమానందము కలిగించడానికి ఆయన ఈ లోకంలో అవతరించాడు. అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు ఒకసారి చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషం. మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకంలో సర్వనసున్న వారికి శాంతి సమాధానం కలుగుగాక ప్రభు చెప్తున్నారు. ఈ శాంతి సమాధానం యేసు ప్రభు మన కోసం వస్తున్న శాంతి సమాధానము
సన్మానసు ఉన్న వాళ్ళకే దేవుడు వస్తున్నారు. అందరికీ ఇవ్వడం లేదు. శాంతి సమాధానం ఎవరికి ఇస్తారు? ప్రభు సన్మనస్సు, మంచి మనసు ఉన్న వాళ్ళకు దేవుడు వస్తున్నారు. అది మనము తెలుసుకోవాలి. మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చెప్పండి. మనల్ని, పాపుల్ని రక్షించడానికి. ఇంకొక ఆయన వచ్చినది, ఆయన ఫస్ట్ బర్త్, he came to here and we are expecting the second coming. అవును కదా? ఆయన రెండవ రాకడ సమయం కోసము మనం వేస్తున్నాము. అది ఎప్పుడు? we are expecting he will come. our hope, నిరీక్షణతో వేస్తున్నాము మనం. అవును కదా? కొట్టుదవని చెప్పాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన ప్రభు పరిశుద్ధ వందనాలు. ఈ ప్రత్యేక ఈ సమయం, ఈ దినం కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. నడిపించబడిన దైవ జనులను బట్టి, సంఘములను బట్టి, నా తండ్రి అధికారులను బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. నా పరం ఇంతవరకు దైవజనులు, సంఘములు వారు పాడిన పాటలు బట్టి వందనాలు, సేవకులు అందించినటువంటి శుభములు, గ్రీటింగ్స్ బట్టి వందనాలు ప్రభువా. నాతో ప్రత్యేకంగా నీ పరిశుద్ధాత్మ సహాయం పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. కలుగునగాక. 2వ సంవత్సరం డిసెంబర్ మాసం 29వ తారీఖున మనమందరం కూడా మహోన్నత దేవుని ఆలయంలో కలుసుకోవడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ ప్రత్యేక సమయంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్రిస్మస్ సెలబ్రేషన్ మరి సేవకులముగా, సంఘములుగా మన అధికారుల ద్వారా మనం ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై దేవునికి నిండు వందనాలు. మరి కొద్ది నిమిషములు మరి శుభములు అందించడానికి నాకు వచ్చిన మంచి అవకాశం బట్టి సేవకులు కూడా నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు మరి మాణిక్యమయ్య కూడా అందించినటువంటి మరి శుభములు బట్టి దేవునికి వందనాలు. వారు చెప్పిన విషయంలో కూడా మనం చాలాసార్లు వాక్యాన్ని విన్న వాక్యమే. ముఖ్యంగా చాలాసార్లు చదువుతాము, ధ్యానం చేస్తాము, సేవకులు చాలాసార్లు బోధిస్తూ ఉంటాం. నిజమే, క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది మరి ప్రపంచంలో అందరూ జరుపుకొని గొప్ప ఫెస్టివల్, ఆరాధన. మరి ఈ సమయంలో కూడా మరి గవర్నమెంట్ వారు, మరి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం వారు మరి ఈ దినము సేవకులకు అందరికీ కూడా ఆ యొక్క సెలబ్రేషన్ కనును అనే మాట. కన్యక గర్భవతి కావడం ఏంటిది కదా, ఆశ్చర్యం. ఒక వాక్యం మనకు సపోర్ట్ ఏంటిదంటే, ఆది కాండంలో దేవుడు నేల మంటితో, ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం ఆధారంగా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట. మళ్ళీ మనం చూడండి, గమని దేవుడు అన్ని చేసిన తర్వాత ఆదము పేరు పెట్టినప్పుడు ఆ పేరు దానికి కలిగిన అని మాట చూస్తాం. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయిన మాట. తర్వాత దేవుడు అవ్వను చేయడానికి మళ్ళీ మట్టి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆదాములో నుండి స్త్రీని చేసినాడు కదా. ఇక్కడ మనం ఆశ్చర్యం ఏంటంటే, చాలా మంది కాదు, ఇక్కడ దేవుడు కన్యమరి గర్భాలో ఎలా జన్మిస్తాడనేది ఆశ్చర్యం. కానీ ఇక్కడ ఏం తెలుసుకుంటే, దేవుడు నేల మట్టితో ఆదము చేసినాడు, ఆదములో నుండి అవలు చేసినాడు. ఇది దేవునికి సమస్తము సాధ్యమే. పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. రక్షకుడు జన్మిస్తాడు, మెస్సయ్య జన్మిస్తాడని అనేక ప్రవచనాలకి యేసు ప్రభు వారు స్త్రీ సంతానముగా కదండి. అక్కడ దూత ఏమంటే, దయాప్రాప్తురాల నీకు శుభము, నీకు రక్షకుడు జన్మిస్తాడు కాబట్టి ఇది నాకు ఎలా ప్రాప్తిస్తాడు, కానీ పరిశుద్ధాత్మను కమ్ముకొను నువ్వు కుమారుని కదండి, అన్ని ప్రకారం జరుగుగా అంటారు. అక్కడ గమనించండి, దేవుడే భూలోకం రావడానికి మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరియమ్మ కన్యక పరిశుద్ధురాలు కదండి, పరిశుద్ధురాలు. దేవుడు ఇచ్చినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాం అంటే, మన జీవితాలకు కూడా హోలీ, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో అంటే మనం ఫెస్టివల్ చేస్తున్నాం. ఈ అకేషన్ బట్టి యేసు ప్రభు జననం అనేది ఈ ప్రపంచానికి గొప్ప సందేశం. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు
పంపించారు. ఒక భక్తుడు ఏమంటే క్రిస్మస్ అనేది మనకు నూతనత్వం తీసుకురావాలి. పండగ క్రిస్మస్ పండగ అనేది కొందరి పండగ కాదు అని చేస్తున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు వ్రాయబడిన ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట చదవక ముందు ఏంటి అని అంటే, క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్, క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అయి ఉండగా, ఈ ఆరాధనలో భాగస్థులైన వాళ్ళు, భాగమైన వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. దానికంటే ముందు ఎవరు యేసుక్రీస్తును మొదట ఆరాధించి దేవుడుగా ఆయన్ను పూజించి రక్షకుడుగా ఆయన్ను ప్రజలకు చాటి చెప్పిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. అందులో ప్రప్రథమంగా దేవదూతలు ఆయన్ను గూర్చి ఆరాధించి ఆయన గురించి ప్రకటించిన వారు. ప్రియులారా, నాకు ఎప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది. యేసుక్రీస్తు యొక్క ఆ పుట్టుకలో ఉన్నటువంటి విశేషాలు లేదా వింతలు లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం చూస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దూత సందేశం, దూతల సంగీతం, దూత సందేశం, దూతల సంగీతం, జ్ఞానుల గొల్లల సంతోషం, జ్ఞానుల త్యాగఫలం. ఇది క్రిస్మస్. మరలా చెప్తున్నాను, దూత సందేశం, దూతల సంగీతం, గొల్లల సంతోషం, జ్ఞానుల త్యాగఫలం. అనగా 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టిలో ఆయన జన్మించాడు. ఆయన యూదయ దేశపు బెత్లెహేమ్ అనే ఆ గ్రామంలో ఆయన జన్మించినప్పుడు, ఆయన జన్మించగానే పరలోకము నుండి దేవదూతల సమూహం భూమి మీదకి దిగివచ్చు. దానికంటే ముందు ఆయన పుట్టక ముందే దేవుని దూత ఈ సందేశం మా అందరి ప్రభు అయిన యేసయ్య ఈ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి ప్రభుత్వ క్రిస్మస్ గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నటకు కామారెడ్డి నియోజకవర్గ అధికారులందరినీ మా మధ్యలోనికి రప్పించి మీ పుట్టినరోజును ఆనందోత్సవాలతో జరుపుకున్నటకు కల్పించిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రైస్తవులను సంతోషపరచడానికి మీ పుట్టినరోజు జరుపుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని బట్టి ప్రభుత్వాన్ని దీవిస్తున్నాం. ప్రభువా, అధికారులను, నాయకులను, ప్రజాప్రతినిధులను, ప్రజలను మీ నామంలో దీవిస్తున్నాము తండ్రి. సుఖ సంతోషాలతో జీవిస్తూ ఆనందంతో సంతోషంతో బ్రతుకున్నట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. ప్రతి మనుషుడు మానవులుగా ఆలోచిస్తూ మనుషుల పట్ల చూపాల్సిన మీరు చూపిన ప్రేమను చూపిస్తూ సమాజంలో వెలివేయబడిన వారిని, అనగదొక్కబడిన వారిని మీరు చూపిన ప్రేమతో చూపి ఆదరించలాగా ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. హైదరాబాద్లో అఫీషియల్ గా ఈ ఫంక్షన్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇట్లాంటి ఫీస్ట్ కార్యక్రమం జరుపుతున్నారు. అది ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. మన కాన్స్టిట్యున్సీ లెవెల్ పండుగ ఇది. మనము ఫెస్టివల్ గత ఆదివారం రోజు మనము మా బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి మండలి కూడా మా కమిటీ ఉంది. ఈ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మన బట్టలు కూడా ప్రతి చర్చి కూడా పంపించి పెద్దవాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఇంతేకాకుండా గవర్నమెంటే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తుంది కనుక గవర్నమెంట్ యొక్క అధికారులను మనం గౌరవించడము, వారి యొక్క శుభముల గురించి మనం తెలుసుకోవలసినటువంటి విషయం. నేను దాని విషయంలో వెళ్తున్నా. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్పి స్టేడియంలో గవర్నమెంట్ క్రిస్టమస్ ఏర్పాటు చేసిండు. మెదక్, నిజామాబాద్, ఉమ్మడి జిల్లాల నుండి క్రైస్తవ ప్రతినిధిగా మమ్మల్ని వారు ఆహ్వానించిండ్రు. అంత పెద్ద అయిన
క్రీస్తు గురించి చెబుతూ మా బిషప్లు అందరు చెప్తారని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పిండు. క్రైస్తవులకు ఏదైతే కావలసి ఉందో అవన్నీ కూడా కూర్చోబడతాయి. ఇది మెరికల్ మంత్ ఇస్తుంది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఒక మెరికల్ క్రైస్తవ నాయకుల గురించి పాస్టర్స్ కు ఆ 10,000 జీతము అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ రోజు గవర్నమెంట్ చరిత్రాత్మకులు చెప్తాం. అసలు మొట్టమొదటిసారి ఎలా ఉండే దేవుడు వాడిని ప్రేమించుమన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనందరినీ ప్రేమించి లోటు బడ్జెట్ లో ఉన్న క్రిస్మస్ మనం జరుపుకోవడానికి వారు యథావిధిగా గత ప్రభుత్వం లెక్క మనకు అమలు పరచడమే కాకుండా బట్టలు ఫీజు అది చేయడమే కాకుండా త్వరలో మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి ఈ రోజు రావాల్సిన స్పీకర్ అసిస్టెంట్ కమిషనర్ గారు ఆయన ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన సుచిత్ర దగ్గరికి వచ్చేసి మన సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళిపోయాడు క్రైస్తవుల గురించి మాట్లాడడానికి. ఇంకా మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు ఇచ్చి మా మధ్యలోకి వచ్చారు. మీ అందరికీ ప్రభు పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే అందరి జీవితాలు ఆ తెలుపు రంగులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అదే ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంటుంది. మీరు మీ వార్డులలో అప్లికేషన్స్ లో ఫిల్అప్ చేసుకొని మరి స్కీమ్స్ యొక్క ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి మా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎల్లప్పుడూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ మరి కామారెడ్డి మున్సిపాలిటీ కూడా ఎల్లప్పుడూ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందని తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పాస్టర్ గారికి అలాగే సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.